గంభీరపేట మండల కేంద్రంలోని తెలంగాణలోని మొట్టమొదటిగా కేజీ టు పీజీ విద్యాలయంలో మండల ప్రజా పరిషత్ పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులు లేరని విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రి పల్లె శ్రీనివాస్ మాట్లాడుతూ కేజీ టు పీజీలో ఎంపీపీ పాఠశాలలో 240 మంది విద్యార్థులు ఉన్నారని, 5 ఉపాధ్యాయులు ఉండడంతో విద్యార్థులకు సరైన బోధన అందడం లేదని, విద్యార్థులకు సరిపడే ఉపాధ్యాయులను కేటాయించి అందులో భాగంగా ప్రభుత్వ బీసీ హాస్టల్ చేయాలని అన్నారు. వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి విద్యార్థులకు సరిపడే ఉపాధ్యాయులను కేటాయించాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ప్రఖ్యాతిగాంచిన కేజీ టు పీజీ గంభీరపేట రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలంలో మన కేజీ టు పీజీ ఆవరణలో ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల డిగ్రీ కాలేజీ మరియు పీజీ కాలేజీ స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. కానీ ఇప్పుడు మా ఉదాహరణ తీసుకున్నట్టయితే ఈ కాలేజీ ఈ కేజీ టు పీజీ స్కూల్లో ఆవరణలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల 1వ తరగతి నుంచి 5వ తరగతి ఉన్న క్లాసులకు 250 ఉదాహరణకు చూసుకున్నట్టయితే 250 పిల్లలకు గాను 5 మాత్రమే ఉపాధ్యాయులు ఉన్నారు. అసలు విద్య సరిపోవడం లేదు వాళ్ళ నుంచి. ఇది 4-5 సార్లు నేను మా అబ్బాయి ఇక్కడనే పనిచేస్తూ చదువుకుంటారు కాబట్టి నేను పేరెంట్స్ మీటింగ్కి పోయినా, అసలు రిక్రూట్మెంట్ చేస్తలేదు గవర్నమెంట్, మాకు సరిపోతలేదు అని చాలాసార్లు వాళ్ళతో చెప్పడం జరిగింది. ఇట్లాంటి విద్య సరైన విద్య ఉపాధ్యాయులు లేనందున పిల్లలకు సరైన విద్య అందటం లేదు. కావున తక్షణమే ప్రభుత్వం ఆలోచన చేసి దీన్ని ఉపాధ్యాయులను కొరత నివారణ చేయాలని కోరుకుంటూ, ఒకవేళ గవర్నమెంట్ రిక్రూట్ చేయకపోతే ప్రైవేట్గా టీచర్లను పెట్టుకున్నామని చెప్ప మేము తల్లిదండ్రులం అందరం అనుకున్నాము. మరి ఇటువంటివి జరగకుండా ఈ గవర్నమెంట్ స్కూల్లోనే మంచి విద్య అందుతుందని చెప్పి మేము ఆశించి లేస్తే అసలు ఇలాంటి పరిస్థితులు ఇలా ఉండడం చాలా దురదృష్టకరమని నేను అనుకుంటున్నాను.